హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను చేసేది సొరకాయ పచ్చడి. సొరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు. ముందుగా అయితే పల్లీలు వేయించుతున్నానండి. తర్వాత పల్లీలు వేయించిన పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేయాలండి. సొరకాయ ముక్కల తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేగనీయాలి. వేగిన తర్వాత కొత్తిమీరాకు, పుదీనాకు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు నూనెలో ఫ్రై అవ్వనియాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికడంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మంచిగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మగ్గిన తర్వాత మంచిగా ఉడకనివ్వాలి. ఫస్ట్ అయితే ఉడికిన తర్వాత నూరుకోవడమే అయిందండి. కాసేపు చల్లారిన తర్వాత రోట్లో వేసి నూరుకోవాలండి. గ్రైండ్ చేసిన పచ్చడి కంటే రోట్లో నూరుకున్న పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ పల్లీలు రుబ్బుకుంటున్నాను. పల్లీలు దంచుకుంటున్నా రోట్లోనైతే. పల్లీలు మంచిగా మెత్తగా దంగిన తర్వాత ఇది వేసుకోలేకపోతే పల్లీలు కచ్చపిచ్చగా అట్లనే ఉంటాయండి. పల్లీలు అయితే మెత్తగా దంగుతుంది. నచ్చుతున్నా. ఫోన్ సెట్ చేసుకోవడం అయితే బాగా టైం పట్టింది నాకైతే. నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫోన్ సెట్టింగ్ చేసుకోవడమే. ఎక్కడ పెట్టి వీడియో తీసుకోవడం వీలు కాక దాన్ని ఏదో ఒక్కడ సెట్ చేసి ఒక చూసుకునే పెద్ద పని నాది. వీడియో పని చేయడం తక్కువ అవుతుంది, ఫోన్ సెట్ చేయడం ఎక్కువ అవుతుంది. పల్లీలు అయితే దంగినాయి. నేను సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేయించుకున్నా కదండి. ఫస్ట్ అదైతే వేసుకున్నాను. పల్లీలు దంగిన తర్వాత కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకుంటున్నానండి. మంచిగా కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా రుబ్బుకోవాలి. మీరు చూసుకుంటూ మీకు తగినంత ఉప్పు అయితే వేసుకుంటా దంచుకోవాలండి. చూడండి, మళ్ళీ సెట్ చేసుకున్నానండి. మళ్ళీ కూర్చున్నా. ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఇలా నాలాగా రోటి పచ్చడి చేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక సబ్స్క్రైబ్ అయితే చూడండి. నేను చేసిన వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి. మెత్తగా దంగిందండి. మళ్ళీ నెక్స్ట్ ఇంక కొద్దిగా మిగిలింది తీసేసి మిగిలిన సొరకాయ ముక్కలన్నీ వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత వేసుకుంటున్నానండి. వేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. కచ్చపిచ్చగా ఉన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదివరకు నేను మిక్సీలో పట్టిన దానికంటే ఇప్పుడు రోట్లో దంచుకున్న రోటి పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంది. నేను దీంతో సెకండ్ టైం చేయడం సొరకాయ పచ్చడి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఈరోజు ఇష్టంగా చేసుకుని తిన్నా. ఈరోజు కొంచెం హెడేక్ ఉన్నాయి, కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కానీ నేనైతే సొరకాయ పచ్చడి రోట్లో నూరుకొని ఇష్టంగా తినాలనిపించింది, తిన్నా అంతే. మనకి ఎట్లున్నా కానీ మనకు నచ్చింది చేసుకోవడం, కష్టమైన ఇష్టంగా చేసుకోవడం మంచిది కదండి. అందుకే నేనైతే నాకైతే ఈరోజు హెల్త్ బాగాలేకున్నా కానీ కష్టమైన ఇష్టంగా చేసుకొని తిన్నా. నాకు చాలా చాలా నచ్చేసింది. లాస్ట్ అయితే అయిపోయిందండి సొరకాయ పచ్చడి. చూడండి, తీసేసుకుంటాను ఇక రోట్ల నుండి మొత్తం అంతా మిక్సీ చేసుకున్నా. ఫస్ట్ సెకండ్ దంచుకున్నంతా తీసేసుకుంటాను. ఇక కమ్మ వస్తుంది దంచుతూ ఉంటే, స్మెల్ నిజంగా బాగుంది. తీసుకుంటున్నా అండి. నా వీడియోలో ఏమన్నా మిస్టేక్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వాయిస్ నేను ఇంకేదైనా మాట్లాడడం మిస్టేక్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయిపోయిందండి. ఇక పోపు వేసుకోవడమే. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, జీలకర్ర అదే ఇప్పటిదాకా వేయించుకున్నా కూడా నేను పచ్చడి కోసానికి
అదే నూనెలో ఇంకొంచెం నూనె పోసుకొని నేను పసుపు వేయలేదండి, ఫస్ట్ వేసిన కదా. అంతా మొత్తం వేయించుకున్న తర్వాత పచ్చడి వేసుకొని కలుపుకోవడమే. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్లీజ్ ప్లీజ్.